ఏపీ ప్రభుత్వం హామీల అమలుపైన కసరత్తు చేస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్లో తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవ 3 విడతల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపైన ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. క్షేత్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అమలు చేసేలా 6 కీలక హామీలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లతో పాటుగా బడ్జెట్లో మరో 2 పథకాలకు నిధులు కేటాయించారు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైన కసరత్తు చేస్తున్నారు. తాజాగా మండలిలో మంత్రి సంధ్యారాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు భారం తీసుకోవాల్సిన చర్యలపైన అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంది. ఆ తర్వాత పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరుపైన అధ్యయనం కోసం 3 మంత్రులతో కమిటీ నియమించారు. ఇప్పటికే మంత్రులు తెలంగాణ, కర్ణాటకలో పర్యటించి ఈ పథకం అమలును పరిశీలించారు. అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2000 కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు లేక పదవీ విరమణల కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా 3500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు 250 నుంచి 260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని తేల్చారు. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతి నెలా వచ్చే రాబడిలో 25% అంటే దాదాపు 125 కోట్లను సర్కార్ తీసుకుంటోంది. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని, అలాగే మిగిలిన 125 నుంచి 135 కోట్లను అదనంగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో కొత్త సంవత్సరంలో ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ముందస్తు కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ పథకంపైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.